మీరు మలయాళంతో అంత బిజీగా ఉన్నప్పుడు మీ తెలుగులో ఆఫర్లో ఏమి పిలుపులు రాలేదా మీకు? రాలే. ఓకే. నన్ను అందరూ మలయాళీ అంటే మీ పేరే జయరామ్ అని ఉంది, అక్కడ మీ పేరుతో ఒక హీరో కూడా ఉన్నాడు. మీరు చేసేవన్నీ ఐవి శశి, మమ్ముట్టి, మోహన్ లాల్ తోటప్పటికి మీరు మలయాళీ అనుకున్నారు. అవును. మరి తెలుగులో మళ్ళీ మీరు ఎలాగా కంబ్యాక్ అయ్యారు సార్? ఐవి శశి తోటి మోహన్ లాల్ హీరోగా, మోహన్ లాల్ రేవతి హీరోగా దేవాసురం అనే ఒక పెద్ద సినిమా చేశాం. ఓకే అండి. అందులో కూడా 60 మంది ఆర్టిస్టులు ఉంటారు. 60 మంది ఆర్టిస్టులు 60 రోజులు అక్కడ ఉండాల్సిందే. ఆ సినిమా తీసాము. 175 days ఆడించారు అది. ఆ సినిమాని తీసుకొచ్చి మోహన్ బాబు గారికి, నాకు మోహన్ బాబు గారు మంచి మిత్రుడు, మంచి. మీకు ఎప్పటి నుంచి పరిచయం మోహన్ బాబు గారు? చాలా రోజుల నుంచి పరిచయం. ఓకే. అన్ని సినిమాల్లో కూడా పరిచయం. తీసుకొచ్చి అన్నయ్య 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 అంటుంది, అన్నయ్య ఈ సినిమా చూడు వేసాం, అందరికి వేసి చూపించాం. అందరూ ఒప్పేసుకున్నారు, నేను చేస్తానని. సరే లక్కీగా ఆ సినిమాకి డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. జయరామ్ని పెట్టుకున్నానంటే గురుగారు మీకేం వేయలేదు, జయరామ్ని నేను చూసుకుంటాను వాడిని అని నన్ను ఒప్పించాడు. ఓకే. నాకు బాగా రాఘేంద్రరావు గారి తర్వాత మోహన్ బాబే ఎక్కువ రికమెండ్ చేయడం, నన్ను ఫోకస్లో పెట్టడం అన్నీ చేస్తారనమాట. ఇంకా అక్కడి నుంచి మీరు మలయాళం సినిమాలో మానేసి తెలుగు ఇండస్ట్రీ వచ్చేసాను. కుంతిపుత్రుడు, తెలుగులో కుంతిపుత్రుడు విజయశాంతి హీరోయిన్గా చేశారు. అప్పటి నుంచి ఇక తెలుగు సినిమాలో ముప్పలేని శివ ఏంటి, రవిరాజా పినిశెట్టి, చాలామంది, కోదండరామరెడ్డి గారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, చిన్న డైరెక్టర్లతో కూడా చేశాను. దగ్గర 26 డైరెక్టర్లతో చేసి ఉంటాను. మోహన్ బాబు గారితో మీకు చాలా ప్రత్యేకమైన అనుబంధం, ఆయనతో మీరు చాలా ఎక్కువ సినిమాలు చేశారు. అవును సార్, దాదాపు ఆయన సొంత బ్యానర్లో 8 సినిమాలు చేశాను సార్. 8 సినిమాలు చేశాను. అందులో మధ్యలో ఎవరు వచ్చి చేయలేదు ఇంతవరకు. నేను ఎక్కడిని 28 సినిమాలు చేశాను. చేసిన తర్వాత ప్రతిదానికి నన్ను ఆయనే పిలిచేవాడు బాబు. ఇప్పుడు మీరు చేసిన రాయలసీమ రామన్న చౌదరి రిలీజ్ అయ్యి ఈ సెప్టెంబర్కి 20 ఏళ్ళు పూర్తయింది. అబ్బా, అదొక మెమరబుల్ సినిమా. అంటే ఆయనకు 501 సినిమా, 501 సినిమా చాలా బాగుంటుంది. నాకు నా ఫోటోగ్రఫీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. అవునండి. ఫోటోగ్రఫీలో కూడా నాకు అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఏపీ జడ్జెస్ వాళ్ళది ఒక యూనియన్ ఉంది, వాళ్ళందరూ కలిసి నాకు రామన్న చౌదరికి అవార్డు ఇచ్చారు. ఓకే. ఓకే. మామూలు వాళ్ళు కాదు, అమ్మో. మోహన్ బాబు బాగా డిసిప్లిన్డ్ అని అంటుంటారు కదా, వెరీ డిసిప్లిన్. మరి మీరు ఫ్రెండ్స్ అన్నప్పుడు మీరు అలాంటిది ఏదైనా ఇబ్బందులు పడ్డారా, లేకపోతే అలాంటి డిసిప్లిన్ పర్సన్ కాబట్టి ప్రాబ్లం లేదా? ఏం ప్రాబ్లం లేదు, అందరూ ఎట్లా చేస్తున్నారు అంతే, ఎలా చేయాలో అలా చేయాలి. ఆయన అరిచి మనం అరుస్తారు కుదరదుగా. ఆయన ఎప్పుడు అరవలేదు, మళ్ళీ ఒక మాట కూడా ఇచ్చలేదు. 8 సినిమాలకి జయరామ్ తమ్ముడు అంతే, ఇంకేం మాట్లాడు నాతో. ఓకే. ఈవినింగ్ అయితే మేము ఇద్దరం వెళ్ళిపోతాం, సరదాగా కూర్చొని బ్రహ్మాండంగా చూసుకుంటాడు అన్ని. ఇప్పటికి కూడా నువ్వు ఎక్కడే చేయను. మొన్న కలిసాడు మన కోటి రామకృష్ణ గారి కూతురు పెళ్లిలో కలిసి మాట్లాడు. అదే ఆయన కెమెరామెన్ బాగా చూసుకుంటాడు, నేను విన్నాను. చాలా బాగా చూసుకుంటాడు. శ్యామ్ కే నాయుడు గారు శివశంకర్ అది సినిమా చేసినప్పుడు ఆయనకు పర్సనల్గా గిఫ్ట్లు ఆయన బాగా చూసుకుంటుండేవాడని శ్యామ్ గారు చెప్తుండేవాడు. శివశంకర్ నాదే. ఓకే. యాక్చువల్లీ నేను ఏదో వేరే సినిమాలో ఇరుక్కున్నాను. అప్పుడు శ్యామ్ వచ్చి నాకు క్లాస్ చేశాడు. ఓకే సార్. నేను క్లాస్ చేసిన తర్వాత క్లాస్ చేసి వచ్చాడు, వెళ్ళిపోయాడు. చాలా థ్యాంక్స్ రా, నాకంటే చిన్నోడు. చాలా థ్యాంక్స్ రా, ఇది ఓకే ఓకే వస్తానన్నాడు. 2-3 రోజుల తర్వాత సౌందర్య లాస్ట్ సీన్ నేనే తీసా, చనిపోయే సీన్ తీసా. అంటే తలుచుకున్నాడు చాలా మీకు బాధగా ఉంటుంది కొంచెం, ఎందుకంటే ఆవిడ జయరామ్ గారు వస్తారు, నాకు మంచి క్లోజప్లు తీస్తారు, అందరితో చెప్తుంది. జయరామ్ గారు వస్తే ఇంకా బాగుంటుంది నాకు. నేను వెళ్ళిన తర్వాత చాలా ఫ్రీగా ఫీల్ అయిపోయింది అనమాట. జయరామ్ గారు ఎల్లుండి వస్తున్నాను, నేను మీటింగ్కి వెళ్తున్నాను, ఎల్లుండి వస్తాను, ఓకే మా ఓకే బాయ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.